హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. డిసెంబర్ ఎండ్ వచ్చేసింది అంటే ఫుల్ ఫ్రీ టైమ్. అంటే ఐటీ ఎంప్లాయీస్కి అయితే చాలా చాలా నచ్చుతుంది. ఎందుకంటే మనకి ఇయర్ అంతా కష్టపడింది ఈ లాస్ట్ 10 డేస్కే అనిపిస్తూ ఉంటుంది. అంత మంచిగా ఎంజాయ్ చేసే టైం దొరుకుతుంది. ఇయరంతా పచ్చిగా చెప్పాలి అంటే గాడిదల మాదిరి చాకరీ చేస్తామన్నమాట. అలా ఒక 10 డేస్నైనా మనకోసరము కొంచెం కేటాయించుకోవడానికి, మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి టైం అయితే దొరుకుతుంది ఐటీ ఎంప్లాయీస్కి అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అందుకే డిసెంబర్ రాగానే ఆ జోష్ వచ్చేస్తుంది అనమాట. డిసెంబర్ ఎండింగ్లో మనకి హాలిడేస్ వచ్చినా కూడా డిసెంబర్ అంతా ఫ్రీ టైం ఉన్నట్టే ఉంటుంది. పెద్దగా ఏం వర్క్ ఉండదు, ఎస్పెషల్లీ ఐటీ వాళ్ళకి. పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి కాబట్టి, మనకి హాలిడేస్ వస్తాయి, పిల్లలకి హాలిడేస్ వస్తాయి కాబట్టి ఇదే రైట్ టైంగా అనిపిస్తుంది నాకైతే. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే, బయటకు వెళ్ళాలి అన్నా కూడా ఈ టైంలో చాలా చాలా క్రౌడ్ ఉంటుంది. ముందుగానే ప్లాన్ చేసుకోకపోతే అసలు ఏమీ కుదరదనమాట. సో అలా ఉంటుంది. ఎవరైనా ఇంత క్రౌడ్లో రిస్క్ చేసి బయటకు వెళ్తున్నారా, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అన్నది కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే డిసెంబర్ 25th పోస్ట్ చేద్దాము అని చెప్పి నేను ఎడిట్ అయితే చేస్తున్నాను. సో 25th మన ఛానల్ 7,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. 25th డిసెంబర్ గుర్తుండిపోయేలాగా 7,000 క్రాస్ అయిందనమాట. ఇదంతా జస్ట్ ఇలా 1 డేలో 2 డేస్లో 1 మంత్లో అట్లా అయిపోలేదు. చాలా స్ట్రగల్ ఉంది, చాలా కష్టపడ్డాను అని చెప్పాలి. నేనే కాదు, ప్రతి యూట్యూబరు అంతే. ఏదైనా మనము స్టార్ట్ చేసాము అంటే అది అంతే ఈజీగా మనకి సక్సెస్ రాదు. ఇంకా నాకు సక్సెస్ ఏం రాలేదు, కానీ సబ్స్క్రైబర్స్ ఇంత త్వరగా వస్తారు అని అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ స్ట్రగల్కి మనకి అట్లా వ్యూస్ వచ్చినా, సబ్స్క్రైబర్స్ వచ్చినా చాలా మంచిగా అనిపిస్తుంది. సో మన సబ్స్క్రైబర్స్తోనే షేర్ చేసుకోవాలి కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేనైతే ఈ వ్లాగ్ ద్వారా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 23rd డిసెంబర్ అనుకుంటాను, కుమార్ వాళ్ళ ఆఫీస్లో అయితే వాళ్ళు లంచ్ అయితే అరేంజ్ చేశారు ఎంప్లాయీస్కి అందరికీ. సో అదే జరుగుతుంది. అండ్ ఆ రోజు సీక్రెట్ శాంటా గేమ్ కూడా ఆడారంట. సో అదే ఇంటికి వచ్చాక గేమ్ ఏం గిఫ్ట్ వచ్చింది అని చూపిస్తున్నాడు నాకు. డిఫ్యూజర్ ఇచ్చి వీళ్ళ హ్యాండ్ రైటింగ్ ఏమన్నా, నేనేమన్నా వాళ్ళ చేతిలో స్కూల్లో చదివిండి హ్యాండ్ రైటింగ్ గిఫ్ట్ ఆ గిఫ్ట్ చూస్తేనే తెలిసిపోతుంది ఎవరు ఇస్తారని. ఆడపిల్లలు ఇస్తారు జనరల్. మరి నేను ఆడపాప అంటే నువ్వు ఆడపిల్లలా అంటావు. ఆడపిల్లల నందిత కాదు, దివ్య కరెక్ట్. అందరి పేర్లో చెప్తాను. సరే లాస్ట్ ఆన్సర్ కాదు. మళ్ళీ జాహ్నవినేనా కొంపదీసి? కరెక్టా? గిఫ్ట్ చూస్తే నీకు తెలిసిపోతుంది. గిఫ్ట్ కి వాళ్ళకి ఏం సంబంధము? జాహ్నవినే. సీరియస్లీ? లాస్ట్ టైం క్యాండిల్ ఇచ్చిండే కదా. ఓ అట్లా. కానీ జాహ్నవి మళ్ళీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేమి జాహ్నవి పాపం నా కోసం గిఫ్ట్ ఇచ్చాకే ఉన్నట్లుంది. డేర్ అంట. Show us a cringe reel or YouTube video that you made to open this anta. So please open this. Hey Kumar. నేను జాహ్నవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే పాపం. ఎవ్రీ ఇయర్ నీ గిఫ్ట్ ఇచ్చాకే సంట ఆడినట్లుందా పాప. వేరే వాళ్ళు రాదు కదా. యాళ్ళంట అది ఇది 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 మోసం. ఇది పాపం, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. చైతే డిఫ్యూజర్ బాగుంది, నైస్. ఐ లైక్ దీస్ టైప్ ఆఫ్ గిఫ్ట్స్. ఇది నీకు గిఫ్ట్ ఇచ్చినట్లు లేదు. నేను ఎప్పుడు అడుగుతా అంటే కదా డిఫ్యూజర్ నాకు ఇచ్చినట్లుంది. ఇది ఈ వ్లాగ్ అయితే ఆల్మోస్ట్ 2-3 రోజులంతా క్లబ్ చేసి ఒక వ్లాగ్లో అయితే పెడుతూ ఉన్నాను. సో మీకు ఏంది ఇది అన్నీ మిక్స్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో నేను కుమార్ వాళ్ళ ఆఫీస్లో లంచ్ పెట్టినప్పుడు, మా ఆఫీస్లో మాత్రం ఏం పెట్టరు, మీకే ఉంటాయి అన్నీ అని చెప్పి పెద్దగా తిట్టాను. సో ఆ రోజు అయితే కుమార్ వచ్చేసరికి డామినోస్ పిజ్జా వచ్చేసింది. మా ఆఫీస్లో అయితే పిజ్జా పార్టీ అరేంజ్ చేశారు. సో అనుకోకుండా ఆ రోజు పిజ్జా పార్టీ అంటే ఇట్లా వర్చువల్గా అనమాట, ఫుల్ క్లయింట్స్తో అంతా అట్లా పిజ్జా ఎంజాయ్ చేసుకుంటూ టైం స్పెండ్ చేయాలి. సో అట్లా క్యాజువల్ కాల్ అయితే ఉన్నింది. ఆ పిజ్జా వచ్చేసరికి కరెక్ట్ కుమార్ కూడా వచ్చాడు. సో ఇక్కడ పిజ్జా ఆల్మోస్ట్ చాలా పిజ్జాస్ అయితే ఆర్డర్ పెట్టేశాను. 8 పిజ్జాస్ అనుకుంటాను అట్లా ఆర్డర్ పెట్టేసి, ఇంకా అన్ని పిజ్జాస్
మనం తినలేము. యాక్చువల్లీ మా అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్దాము అని అనుకున్నాను. ఆ రోజు వైఫై ప్రాబ్లం అయిపోయింది, ఇంట్లో వైఫై రాలేదు. సో అక్కడికి వెళ్ళి ఆర్డర్ పెడదాము అని అనుకుంటే అప్పటికి వైఫై అతను వచ్చి కరెక్ట్ చేసేసారనమాట, వైఫై సరిపోయింది. అందుకని ఇంకా ఇన్ని పిజ్జాస్ ఉన్నాయి కదా, మా అక్క వాళ్ళు పిలుద్దాము అంటే వాళ్ళకి కూడా కాల్స్ ఉంటాయి, వర్కింగ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు రాలేదు. అందుకని ఇంకా కుమారే వెళ్ళి వాళ్ళకి పిజ్జా ఇచ్చేద్దాంలే, వాళ్ళు వేడివేడిగా పిజ్జా తింటారు కదా, ఈవినింగ్ టైం మంచిగా పిజ్జా తినచ్చు, క్లైమేట్ కూడా మనకి కోల్డ్గా ఉంది అని చెప్పి పిజ్జా అయితే ఇప్పుడు చూస్తున్నాడు అనమాట. అన్నీ ఒకే టైప్ పిజ్జా ఇస్తే బాగుండదని చెప్పి డిఫరెంట్ పిజ్జా ఇద్దాము అని చెప్పి చెక్ చేస్తున్నాడు ఏది ఏ పిజ్జా వచ్చింది అని. నేనైతే పిజ్జాకి చాలా దూరం ఉంటానన్నమాట. పిజ్జాలు బయట ఫుడ్ జంక్ ఫుడ్ చాలా తక్కువగా తింటాను. ఎస్పెషల్లీ పిజ్జా అంటే నాకు పడదు. ఏదో ఒక్కసారో 2 సార్లు అట్లా టేస్ట్ చేశాను. సో ఇంకా కుమారు తినాలి అని చెప్పి చెప్తున్నాను. అన్ని పిజ్జాస్ అయితే ఆర్డర్ పెట్టేశాను, కానీ ఎవరు తింటారు ఎవరు లేదో నాకు తెలీదు. అది ఓపెన్ చేసి ఇంకా పడదు. మా నాన్న అయితే కుమార్ వెళ్తున్నాడు, ఇప్పుడు పడుకున్నవాడు లేచి వచ్చి ఏంది ఇది పిజ్జా అంగడి పెట్టారా మీరు ఇక్కడ అని చెప్పి చెప్తున్నాడు. అందుకే ఒకటి నువ్వు టేస్ట్ చెయ్యి అంటే పెట్టిస్తున్నాను. 2 పీసులు పెట్టిస్తున్నాము, మరి ఎక్కువగా తింటే అది అంతగా అరగదు కదా, మైదా ఉంటుంది ఎక్కువగా వాళ్ళకి అని చెప్పి ఊరికే టేస్ట్కి అని చెప్పి కొద్దిగా పెట్టిస్తున్నాం ఇక్కడ. మా నాన్న అయితే ఏదో తినాలి అని చెప్పి తింటున్నాడు, గడ్డిలా ఉంది, ఏం టేస్టే లేదు ఇది అని. పిజ్జా నచ్చే వాళ్ళకి వేరే ఉంటారు, ఈ జనరేషన్ వాళ్ళకైతే నచ్చుతుంది, కానీ అప్పట్లో వాళ్ళకి అంతగా ఇష్టపడరు పిజ్జానైతే. సో మీ ఇంట్లో కూడా ఇంతేనా, పెద్దవాళ్ళకి పిజ్జా నచ్చుతుందా? మా ఇంట్లో అయితే మా అమ్మ అయినా కొద్దిగా తింటుంది, కానీ మా నాన్న అసలు ఇట్లాంటివి ట్రై కూడా చేయడు. ఏదో మేము అడిగామని అట్లా తింటున్నాడు, టేస్ట్ చేస్తున్నాడు అంతే. ఆఫీస్ వాళ్ళతో పిజ్జా పార్టీ ఏం చేసుకున్నానో తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళతో అయితే పిజ్జా షేర్ చేసుకుని తిన్నాను అనిపించింది ఆ రోజు. ఇయర్ ఎండ్ పార్టీ మీకే మా ఆఫీస్ తరపున. मेरा कुछ 500 कुछ हो रहा था, तो मैंने उसको अपग्रेड किया तुम्हारे चीज बस्ट में। छोटा वाला ही है लेकिन उसको चीज बस्ट में अपग्रेड किया। కుమార్ అయితే అక్కడ పిజ్జా ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసి ఇప్పుడు పిజ్జా తింటున్నాడు. వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది, పాపం ఫాస్ట్గా తినేస్తున్నాడు అనమాట. చల్లగా అయితే అసలు పిజ్జాని ముట్టలేమన్నమాట, అది అసలు బాగే ఉండదు టేస్ట్. మీలో ఎంతమంది పిజ్జా లవర్స్ ఉన్నారు? నాలా పిజ్జా హేటర్స్ కూడా ఉన్నారా? కమెంట్ చేయండి. అండ్ ఇది ఏంటి అంటే ఏదో చాక్లెట్ టైప్ అంట, ఏదో వియత్నాం చాక్లెట్ అంట. సో వాళ్ళ క్లయింట్ ఇస్తే కుమార్ నా కోసం తీసుకొని వచ్చాడు. అంత లంచ్ చేశాడు కదా, సో నా కోసం ఏదో ఒకటి పట్టుకురావాలి అని చెప్పి చాక్లెట్ అయితే తీసుకొచ్చాడు. ఆ చాక్లెట్ ఎలా ఉన్నింది అంటే చూపిస్తాను. చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయన్నమాట నాకు. అది సేమ్ చిన్నప్పుడు మనము పాల్కోవా కొనేవాళ్ళము, 1 రూపీకి 50 పైసేకి అంగడిలో అంతా పాల్కోవా దొరికేది. ఇది ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. సో గుర్తుంటే కమెంట్ చేయండి. పిల్లలు 90s వాళ్ళకైతే గుర్తుంటుంది, 80s 90s వాళ్ళకి. ఇది నాకు చాలా ఇష్టం ఉండేది పాల్కోవా. సేమ్ అది చాక్లెట్లా లేదు, పాల్కోవా లాగానే ఉంది, టేస్ట్ కూడా అలాగే అనిపించింది నాకు. వియత్నాం చాక్లెట్ అంట. సేమ్ అంత హెవీగా పిజ్జా తిన్నాక మనం ఏదైనా యాక్టివిటీ చేయకపోతే బాడీ లేజీగా అయిపోతుంది కదా, అందుకనే ఈ బ్యాడ్మింటన్ కోర్ట్లో షటిల్ ఆడదాము అని చెప్పి వచ్చేసాము. ఈవినింగ్ బాగుంటుంది ఇక్కడ షటిల్ ఆడడానికి, మంచిగా స్పేస్ అయితే ఉంటుంది. సో అందుకనే షటిల్ ఆడదాము అని చెప్పి ఈ మధ్య అయితే షటిల్ ఆడుతున్నాము. టైం ఉంటుంది కదా, డిసెంబర్లో చెప్పా కదా, త్వరగా లాగ్ ఆఫ్ చేసేస్తాము. సో టైం ఉంటుంది కాబట్టి షటిల్ ఆడదాము అని చెప్పి వచ్చేసాము మేమైతే. అసలు షటిల్ 1 అవర్ ఆడలేము, అప్పటికే ఒక 40 మినిట్స్ ఆడాము. అప్పుడు ఈ అబ్బాయి వచ్చి నేను కూడా ఆడతాను ఇస్తారా అన్నాడు. సర్లే ఆడదాంలే అని చెప్పి కొంతసేపు నేను కొంతసేపు కుమారు అట్లా తనతో అయితే కొద్దిగా ఆడాము. అక్కడంతా గేమ్ ఆడేసి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది అంటే అలసందకాయ అనుకుంటా, ఆ కాయ అయితే ఒలుస్తూ ఉంది. నెక్స్ట్ డే చార్జ్ చేద్దాము అని చెప్పి. ఈ సీజన్ అయితే మనకి ఈ కాయ అంటారు కదా, అలసందకాయ, కందికాయ,
అనపకాయి ఈ సీజన్ చాలా మంచిగా ప్రోటీన్ రిచ్ బీన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. సో, ఎంతమందికి ఈ చారులంటే చాలా ఇష్టం. మా అమ్మకైతే ఇలాంటి పచ్చి గింజలు చారు అంటారు మా సైడ్ అయితే. సో, ఇవన్నీ ఎండపెట్టకుండా ఇట్లా పచ్చిగా ఈ గింజలతో అయితే చారు చేసుకుంటే చాలా బావుంటుంది మసాలా పెట్టి. సో, అవన్నీ ఈ సీజన్‌లో అయితే మా అమ్మకి అన్నీ ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే మాకు కూడా ట్రై చేపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి హెల్తీ కూడా కాబట్టి. మేమిక్కడ ఈ కాయ ఒలుస్తూ ఉంటే మా అప్ప, కుమార్ ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ 'ఫ్రీడమ్ అట్ మిడ్‌నైట్' సీరీస్ అయితే చూస్తున్నాడు. మా నాన్నకి ఇట్లాంటివంటే పెట్టిస్తే అంతే అసలు కదలడనమాట. అది కంప్లీట్ అయ్యేంత వరకు ఫుల్ అంత డీప్ కాన్సంట్రేషన్‌తో చూస్తాడు అట్లాంటి సినిమాలు. ఎస్పెషల్లీ ఫ్రీడమ్ రిలేటెడ్, హిస్టరీ రిలేటెడ్ అయితే. సో, అందుకనే కుమార్ ఆ మూవీ రిలీజ్ అయింది చూద్దాము అని చెప్పి చూస్తూ ఉన్నారు వాళ్ళైతే. అప్పటికే టైం చాలా అయిపోయింది. ఇంకా 9:00 అట్లా అయిపోయింది. సరే త్వరగా ఏదైనా అయ్యేది చేసుకునేద్దాము. ఆకలేస్తుంది గేమ్ కూడా ఆడేసొచ్చాం కాబట్టి. అందుకని ఉప్మా చేసేసుకుందాము. నైట్ ఉప్మా తినడం కూడా బావుంటుంది. అంటే టిఫిన్ టైపు. నైట్ రైస్ తినడం కన్నా చపాతీ, ఉప్మా ఏదైనా టిఫిన్ దోసలు అట్లాంటివైతే నాకైతే చాలా ఇష్టము. సరే ఉప్మా చేసుకుందాము బావుంటుంది వేడి వేడిగా క్లైమేట్‌కి కూడా అని చెప్పి ఉప్మా అయితే చేస్తూ ఉన్నాము. రోజు ఏం చేయాలి? పొద్దున ఏం చేయాలి? మధ్యాహ్నం ఏం చేయాలి? రాత్రి ఏం చేయాలి? ఇదే క్వెషన్ ఉంటుంది. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేసే అబ్బాయిలుంటే చాలా బావుంటుంది. ఏమన్నా అంటే ఏదైనా చేసేపో, ఏది చేసినా మేము తింటాము అంటారు. అది ఇంకా పెద్ద టార్చర్ అనమాట. సో, మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా? ఏదో కష్టపడి ఉప్మా చేద్దాము అని అనుకోని అట్లా దిగాను. అది నేను చేద్దాము అని చెప్పి అందుకే అనుకుంటా అడ్డంకము గ్యాస్ అయిపోయింది కరెక్ట్ టైంకి. మళ్ళీ వచ్చాడు కుమారు. సరే గ్యాస్ పెట్టిస్తూ ఉన్నాడు. అది పెట్టడం నాకు రాదనమాట. సో, కుమార్ అయితే పెట్టిస్తున్నాడు ఇక్కడ. అన్ని ఆటంకాలొస్తాయన్నమాట నేను కిచెన్‌లోకెళ్తే. ఎందుకంటే ముందు నుండి అలవాటు లేదు గదా! ఎప్పుడో వెళ్తే ఇలాగే అన్నమాట. యూనివర్స్ అంతా ఆశ్చర్యపడిపోతుంది. అలా ఉంటుంది నాకైతే. అట్లాగే అనిపిస్తూ ఉంటుంది. సో, ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీ ఆఫీస్‌లో ఎలా చేసుకున్నారు? అండ్ క్రిస్మస్‌కి మీరందరూ ఎక్కడికెళ్తున్నారు? కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, టైమ్ స్పెండ్ చేస్తున్నారు మీ హాలిడేస్‌ని అని అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ గనుక మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ 7000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. సో, మీ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. సో, మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్‌తో మీ అందరితో కలుసుకుంటాను. అంతవరకు అందరూ బావుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ మీ భవ్య సెలవు తీసుకుంటున్నాను. హెల్మెట్ పెట్టుకుంటా